విమెన్ ఆర్ మల్టీ టాలెంటెడ్ అని నిరూపించిన మహిళల్లో ప్రఖ్యాత నర్తకి ఎల్ విజయలక్ష్మి ఒకరు. వెండి తెర మీద ఆమె పలు భాషలలో నర్తించి ప్రేక్షకుల హృదయాలను రంజింపచేశారు. ఎల్ విజయలక్ష్మి గురించి ఈ తరం వారికి అంతగా తెలియకపోవచ్చు. హీరోయిన్స్గా, డాన్సర్స్గా ఎందరో నటీమణులు ఒక వెలుగు వెలిగారు. వీరిలో కొద్దిమందే లైమ్లైట్లో ఉన్నప్పుడే పేరు ప్రతిష్ట సంపాదించి పక్కకి తప్పుకొని మిగిలిన జీవితాన్ని కూడా ఆనందంగా గడుపుతున్నారు. అలాంటి ఎల్ విజయలక్ష్మి కూడా ఆ కోవలకు చెందినవారే. జస్ట్ 10 ఏళ్ళు చిత్ర పరిశ్రమలో ఉన్నారు. ఆ 10 ఏళ్ల కాలంలో మంచి సినిమాలు చేశారు. డబ్బు, కీర్తి, పురస్కారాలు సంపాదించారు. నటి కంటే నర్తికిగా ఆమెకు గుర్తింపు ఎక్కువ. కేవలం నృత్య తారగానే కాదు, వ్యాంప్గా, సెకండ్ హీరోయిన్గా, తమిళ్లో హీరోయిన్గా కూడా చేశారు. క్లబ్ డ్యాన్స్ చేసినా ఆ తీరే వేరు. ఎక్కడా వెగటు కలిగించని రీతిలో చేశారు. అప్పట్లో ఆమె ఎందరో అభిమానుల కలల రాణిగా వారి గుండెల్లో నిలిచిపోయారు. విజయలక్ష్మి ఎర్నాకులంలో పుట్టి తిరునెల్వేలిలో పెరిగారు. ఆమె తండ్రి ఉద్యోగరీత్యా పూనా వెళ్లారు. 8 ఏళ్ల చిన్న వయసులో విజయలక్ష్మి పూనాలో నటి వైజయంతిమాల నృత్య ప్రదర్శనను చూశారు. అద్భుతమైన ఆ డ్యాన్స్ ఆమె మైండ్లో అలాగే నిలిచిపోయింది. మర్నాటి నుంచి ఇంచుమించు అవే భంగిమలతో ఇంట్లో డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నించేది. అది చూసి తండ్రి లక్ష్మణన్ ముచ్చటపడ్డారు. పూనాలో ఒక డ్యాన్స్ మాస్టర్ దగ్గర నాట్యం నేర్పించారు. ఒక్కసారి చెప్పగానే అర్థం చేసుకొని వేగంగా నర్తించే ఆమె తీరును గమనించిన ఆ మాస్టారు మద్రాసులో ఎవరైనా మంచి గురువు దగ్గర చేర్పిస్తే భవిష్యత్ అద్భుతంగా ఉంటుందని సూచించారు. దీంతో లక్ష్మణన్ మద్రాసుకు ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేశారు. అయితే ఊటీకి బదిలీ చేశారు. మద్రాసులోని మైలాపూర్లో కుటుంబాన్ని ఉంచి తాను ఒక్కడే ఊటీలో ఉద్యోగం చేసేవారు విజయలక్ష్మి తండ్రి రామయ్య పిళ్ళే. విజయలక్ష్మి రామయ్య పిళ్ళే దగ్గర 2 ఏళ్లు అన్ని నృత్యనీతులను అభ్యసించారు. ఆ తర్వాత తొలి ప్రదర్శన ఇచ్చారు. కమలా మీనన్, వి శాంతారాం వంటి సుప్రసిద్ధులు మొదటి ప్రదర్శనను తిలకించారు. 8వ తరగతి చదువుతున్న ఆమెకు అప్పుడే మరుమగల్లో మొదటి సినిమా ఛాన్స్ వచ్చింది. తెలుగులో మాత్రం సిపాయి కూతురు మొదటి సినిమా. అక్కడి నుంచి ఆమె వెనుతిరిగి చూడలేదు. మలయాళం, తమిళం, తెలుగు, హిందీ సినిమాల్లో నటించారు. ప్రేమ్ నజీర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్, ఎన్టీఆర్, నాగేశ్వరరావు వంటి హీరోల చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. తెలుగులో జగదేక వీరుని కథ, నర్తనశాల, గుండమ్మ కథ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. 1959 నుంచి 1969 వరకు ఆమె నాట్యం లేని సినిమాలు లేవంటే అతిశయోక్తి కాదు. 1969లో ఆమె జీవితం పెళ్లితో మరో మలుపు తిరిగింది. విజయలక్ష్మి పెద్దన్నయ్య సహోద్యోగి సూరజ్ కుమార్ ఆమెను ఇష్టపడి మరీ పెళ్ళాడాడు. ఫిలిప్పైన్స్లో అగ్రికల్చరల్ సైంటిస్ట్గా చేస్తున్న అతను పెళ్ళయ్యాక తనను మనీలాకి తీసుకెళ్లిపోయాడు. నటిగా, నర్తకిగా అలా అర్ధాంతరంగా ఆమె కెరీర్ ముగిసింది. ఆ తర్వాతే కొత్త డాన్సర్లు వెలుగులోకి వచ్చారు. మనీలా వెళ్ళాక విజయలక్ష్మి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. దూర విద్య ద్వారా బెనారస్ నుంచి మెట్రిక్, మద్రాస్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కోర్సులు చేశారు. అడపాదడపా డ్యాన్స్ ప్రదర్శనలు ఇస్తూనే ఉన్నారు. భర్త అమెరికాలోని వర్జీనియా యూనివర్సిటీకి మారాక అక్కడే మాస్టర్స్ ఇన్ కామర్స్ కూడా చేసి అక్కడే బడ్జెటింగ్ కమ్ ఫైనాన్స్ డైరెక్టర్గా 14 ఏళ్లు వర్క్ చేసి రిటైర్ అయ్యారు. ఆ విధంగా సెకండ్ ఇన్నింగ్స్ కూడా విజయవంతంగా పూర్తి చేశారు ఎల్ విజయలక్ష్మి. ఆమె కుమారుడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమెరికాలోనే స్థిరపడ్డారు. చాలా కాలం తర్వాత 2022 అక్టోబర్లో ఇండియా వచ్చి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్తో కలిసి ఆమె సుమారు 20 సినిమాల్లో నటించారు.